నక్షత్రం తీసుకోండి. ఓం గణపతి మీ దగ్గర ఉన్నటువంటి ఆ పోక మీద మీరు తీసుకున్నటువంటి అక్షతలు వేయండి. అందరూ కూడా నమః అనుకుంటూ ఈ నమః అనేటువంటి పదం జగిత్యాల మొత్తం వినపడాలి. ఎందుకంటే సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, పుష్ప అక్షతార్యం సమర్పయామి నమస్కరోమి. ఒక పుష్పం తీసుకోండి. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి చంద్రమావాన్ పుష్పవాన్ ప్రజావాన్. ధూపమాగ్రాపయామి. మంగళారతి ముగించండి. ఓం మానవ పక్క వాళ్ళు తీసుకొని ఒకసారి స్వామివారికి మంగళారతి ముగించండి. మానవ మీరు తీసుకున్నటువంటి ప్రసాదం కానీ ఏదైనా చక్కెర కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ మీరు తీసుకున్నటువంటి ప్రసాదాన్ని ఆ గణపతి ముందు పెట్టి తీసుకున్నటువంటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చినటువంటి రూపాయికాయ మీద లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఆమెను ఆవాహన చేస్తూ అక్షంతలు వేయండి. సువర్ణ ఖచ్చిత రత్న సింహాసనం సమర్పయామి. కొన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఆ కలసంలో మీరు 3 సార్లు చదువుతూ ఉండడం. ఓం హస్తయో అన్యం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, ముఖేరామణీయం సమర్పయామి. తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో బహ్వయే శ్రియం. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి ఔపచారిక స్నానం సమర్పయామి, గంగోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆ రూపాయి బిళ్ళను చేతిలో తీసుకొని మీ కొంగుతో తుడవండి. ఓం అసునీతే పునఃస్మాదిన శుక్ర ప్రాణహీనో దేహి భోగంతో పశ్యేమ సూర్యముత్తరమతే భూయాస్వస్తి అమృతం ప్రాణః యదాస్తానుమహ్యేతే గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి. సువర్ణ ఖచ్చిత రత్న సింహాసనం సమర్పయామి, అర్ఘ్యభాగ్యాన్ని సమర్పయామి, వస్త్రాన్ని సమర్పయామి. ఇప్పుడు వస్త్రం వేయండి. ఓం జై శ్రీమన్నారాయణ. మా జగిత్యాల పట్టణంలో ఈ రోజున శ్రీ ధనలక్ష్మీ సమేత ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క ఆలయంలో విశేషంగా 7వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ వార్షికోత్సవాల్లో భాగంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న స్వామివారికి వాసుదేవ పుణ్యావచనము మంత్రోచ్చారణతో రక్షాబంధనము జరిగింది. ఈ రోజుగా శుక్రవారం హస్తా నక్షత్రంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ చాలామంది మాతలు శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు 2వ రోజులో భాగంగా ఈరోజు లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇక 3వ రోజున రేపు ఏకాస్మికం అంటే శ్రీరామనామ జపం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు 9 గంటలకు నిర్ణయించారు. అలాగే ఆదివారం నాడు సూర్య భగవాను అనుగ్రహం కోరుతూ ధనలక్ష్మి
నారాయణ స్వరూపమైనటువంటి ఆ ధన్వంతరి యొక్క విశేషంగా వివాహ వేడుక ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత సోమవారం నాడు 5వ రోజు సందర్భంగా ఈ ఎలాంటి దోషాలు లేకుండా స్వామివారి కళ్యాణాన్ని చేసి మనకు ఎలాంటి దోషం రాకుండా ఆరోగ్య హోమం పేరిట ఆ సోమవారం నాడు పౌర్ణిమ విశేషంగా ఆ ఆరోగ్య హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున విశేషంగా ఈ భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సూర్యుడి యొక్క కృపను కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం అక్షతలు తీసుకోండి. ఓం పవిత్రం ప్రజాపతి సహజం ప్రసాద్ ఆయుష్యం పరివంశం యజ్ఞో భైరం పరమస్తు వేదః యజ్ఞో విహాతే రక్షణాని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం చేయబోయేటువంటి ముఖ్య కార్యక్రమం అందరూ కూడా చూపుడు వేలు చిత్తరేలు పడకుండా ఆ కుంకుమని ఇలా తీసుకొని ఇట్లా వేయాలి. దయచేసి ఓం ప్రభాయే నమః.